నమస్కారాలు. చాలా పవిత్రమైనటువంటి ఒక కార్యక్రమాన్ని తలపెట్టి మున్నూరు కాపు జాతికి సంబంధించినటువంటి అయితే అనుబంధము ప్రకృతితో, పర్యావరణంతో, వ్యవసాయంతో ముడిపడి ఉన్నదో ఆ యొక్క పండుగ విశిష్టతను ఈనాటి తరానికి, భావి తరాలకు చాటి చెప్పడానికి, మళ్ళీ మూలాల్లోకి వెళ్ళి మన సంస్కృతిని, మన యొక్క కులం యొక్క ఆచార వ్యవహారాలను వెలికి తీసుకొచ్చే దాంట్లో తెలంగాణ మున్నూరు కాపు ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చక్కటి కార్యక్రమం ఎడ్ల పొలాల మాస బొడ్డెమ్మ పండుగ. శ్రీనివాస్ పటేల్ గారు వారి యొక్క బృందం అంతా కూడా విశేషమైన కృషి చేసి తెర వెనుక ఉన్నటువంటి దుర్గం రవీందర్ గారిని లేదా మహంతి వెంకట్రావు గారిని దానికి బీజం వేసి శ్రీకారం చుట్టి ఇది 2వ సంవత్సరంగా వారు అభివర్ణించారు. చాలా సంతోషంగా ఈ పండుగ విశిష్టతను ప్రతి సభ్యుడు కూడా కుల సభ్యుడు జరుపుకోవాల్సిన ఆవశ్యకతను వారు చాటి చెప్పారు శ్రీనివాస్ పటేల్ గారు. శ్రీనివాస్ పటేల్ గారు చాలా విషయాలు మనందరూ కూడా ఆలోచింపజేసే విషయాలు ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చారు. వాళ్ళ గుర్తింపుకు నోచుకోకపోవడం వారు చెప్పారు, ఉద్యోగాల్లో అటెండర్ నుంచి ఐఏఎస్ ఆఫీసర్ వరకు. కానీ మనలో ఉన్నటువంటి అనైక్యత వల్ల ఏదైతే మరి ఏ ఇతివృత్తం తీసుకొని ఈ పండుగను మీరు ప్రారంభించారో దాని వెనుకాల ఉన్నటువంటి మరి అసలు విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి రాను రాను ఇవాళ మనకున్నటువంటి ఈ యొక్క మరి సామాజిక వర్గానికి కుట్రపూరితమైన చర్యల భారీగా శ్రీనివాస్ పటేల్ చెప్పారు. ఆనాడు సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తెలంగాణలో జరిగినటువంటి సర్వేలో చాలా అతి తక్కువ సంఖ్య జనాభాను చూపించి ఆ రకమైనటువంటి ఒక రాజకీయ పరంగా కూడా చర్చనీయాంశం చేసి సహజంగా రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఎక్కడ జనసమూహము, ఎక్కడ శక్తి ఉంటుందో, ఎక్కడ జనాభా ఉంటుందో అది సహజంగా వారి వైపే దృష్టి సారించేది పార్టీల యొక్క మరి ఆలోచన విధానం. అందులో మరీ ముఖ్యంగా ఒక ఓటు బ్యాంక్ నిర్మాణమైనటువంటి వాళ్లకు ఇంకా పార్టీలు తప్పకుండా వారిని పరిగణలోకి తీసుకొని పెద్దపీట వేయడం కూడా సహజం. కానీ ఈ సమగ్ర కుటుంబ సర్వే నేను గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను. ఈ సమాజానికి తీరని అన్యాయం జరిగింది, ఈ కులానికి చాలా ద్రోహం జరిగింది. 10 సంవత్సరాల పైగా నేను అనేక బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఒక రాజకీయ పార్టీలో రాష్ట్ర అధ్యక్షునిగా మొదలుకుంటే వాళ్ళ జాతీయ స్థాయిలో ఉన్నప్పుడు కూడా చర్చల్లో ఈ రాష్ట్రంలో మున్నూరు కాపు సమాజం అనేది మరి సంఖ్యాపరంగా తక్కువ అని చెప్పడం వల్ల అనర్థాలకు దారి తీయడమే కాకుండా ఈసారి మొదటిసారి నేను చూస్తూ ఉన్నాను, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యేటువంటి అవకాశాలు మన వాళ్ళకు అనేకం ఉన్నా కానీ కేవలము కులం ఆధారంగానే పక్కన పెట్టిన ఉదంతం. నిజామాబాద్ రాజారాం నుంచి మొదలుకుంటే అనేక మందిని ఊటంకించవచ్చు. అన్ని అర్హతలు ఉండి, సామర్థ్యం ఉండి ముఖ్యమంత్రి కాలేకపోయాడంటే మనలో ఉన్నటువంటి అనేకత, మన బలహీనతలు సొమ్ముగా చేసుకొని ఆ రకంగా మరి వాడుకోవడమే తప్పితే వారు చెప్పినట్టుగా నిజంగా ఇవాళ పొలిటికల్ పవరే మాస్టర్ కీ అనేది అయితే పదే పదే అంబేద్కర్ గారు, కాంచీరామ్ గారు చెప్పారు. కాబట్టి చివరికి రాజకీయపరమైన నిర్ణయాల వల్లనే ఈ సమాజంలో న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. కాబట్టి ఆ నిర్ణయించేటువంటి, శాసించేటువంటి ఆ యొక్క సమూహంలో మన కులం లేకపోవడం, ఆ 10 సంవత్సరాలు ఆ రకంగా మనకు అన్యాయం జరిగిందంటే మొదటిసారి 1948 నుంచి మొదలుకుంటే ఈసారి అనేక ప్రభుత్వాలను చూసాం, అనేక ప్రభుత్వాలు వచ్చినాయి, పోయినాయి, అనేక అవకాశాలు మన వాళ్ళకు
ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశాలు ఉన్నా ఏ రకంగా మరి తప్పించారో మనం గమనించాం. కానీ మొదటిసారి ఈ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేను ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎమ్మెల్యేగా ఉన్నాను 2 సార్లు. ఎప్పుడు ఆయన మచ్చ ఇది తీరని అవమానం. కాబట్టి మనము ఈ పండుగ ఏదైతే తలపెట్టారో ఆ తలపెట్టిన మేధావులు నిజంగా అభినందనీయులు. ఇవాళ మన యొక్క శక్తిని బలాన్ని చాటుకోవడానికి ఒక పండుగను వేదికగా చేసుకొని భవిష్యత్తులో ప్రభుత్వాలు ఇది ప్రభుత్వ పండుగ జరుపుకోవడమే కాకుండా ఖచ్చితంగా ప్రభుత్వ పండుగ జరగాలంటే మనవాడు ఈ రాష్ట్రాన్ని ఆ రకంగా శాసించే స్థాయికి ఎదగాలి. కాబట్టి ఈ జరిగిన తప్పిదాలను పొరపాటున సర్దిద్దేదానికి ఈ పండుగ అవకాశంగా తీసుకొని ప్రతి ఏటా ప్రతి చోట ప్రతి పల్లెల్లో జరుపుకొని ఇది మునూరు కాపు పండుగగా అభివర్ణించేటువంటి రీతిలో దానికి ప్రచారం కలిగే రీతిలో ఇవాళ ఈ పండుగను తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టుగా ఇవాళ మీడియాలో కానీ రాజకీయాల్లో కానీ మన వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవాళ 3 కాదు ఈ రాష్ట్రంలో ఉండాల్సిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు జనాభాకు అనుగుణంగా వారు చెప్పినట్టుగా వారు ప్రభుత్వ ఉద్యోగి కాబట్టి అంకెల గారడితో ఏ రకంగా మనకు జరిగిన మోసాన్ని అన్యాయాన్ని మనం దాన్ని ఎదుర్కోవడానికి ఈ యొక్క వేదిక ఉపయోగపడుతుందని చెప్పి రాజకీయాలకు అతీతంగా లేదా సంఘాలకు అతీతంగా అనేక మంది మేధావులు పెద్దలు ఇందులో ఏదైతే నిష్ణాతులు ఉన్నారో దీనిని నాందిగా తీసుకొని దీనికి శ్రీకారం చుట్టి రాబో రోజుల్లో ఖచ్చితంగా మన శక్తిని బలాన్ని ప్రదర్శించి ఆ రకంగా ప్రభుత్వాలను మరి ఒత్తిడి పెంచి ప్రభుత్వాలను కదిలించే రీతిలో మనం ముందుకు పోవాలని అందులో నా వంతు బాధ్యతగా నా వంతు కర్తవ్యంగా ఒక పార్లమెంట్ సభ్యునిగా ఒక జాతీయ పార్టీ ఇవాళ పార్లమెంట్ బోర్డు సభ్యునిగా హైయెస్ట్ పాలసీ మేకింగ్ బాడీలో ఒక సభ్యునిగా ఉన్నానంటే నిజంగా మనం గర్వపడాలి. మన కులము మన జాతి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మన బండి సంజయ్ కూడా కేంద్రంలో హోంశాఖ మంత్రిగా ఉన్నారంటే ఇవాళ మీ యొక్క పాత్ర ఇవాళ మల్లన్న గారి గెలుపులో కూడా మీ యొక్క పాత్ర విశిష్టంగా ఉన్న దానిలో ఏమాత్రం కూడా సంకోచించడానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పండుగనే వేదిక తీసుకొని భవిష్యత్తులో ఇంకా దాన్ని తీవ్రగతం చేసి అనేకమైనటువంటి కార్యక్రమాలకు నాంది పలకాలని చెప్పి కూడా ఇవాళ ఇంకా అనేక మంది నేను తరచుగా రౌతు కన్నిక వాళ్ళతో చర్చిస్తూ ఉంటాను. ఇక్కడ ఖచ్చితంగా రాబో రోజుల్లో ఆ వేదికను ముందుకు తీసుకుపోవడానికి మీరు ప్రయత్నం చేయండి. మా వంతు తప్పకుండా సహకారాలు ప్రోత్సాహం ఉంటుందని చెప్పి కూడా ఇందులో మీకు తెలియజేస్తూ ఈ పవిత్రమైన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను. రైతు బిడ్డ పెద్దలు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కోవా లక్ష్మణ్ గారి చేతుల మీదుగా పంచే చల్లాతో సత్కరించబడ్డం మనందరము చేసుకున్న అదృష్టంగా భావిస్తూ రైతును గౌరవించుకోవడం మనం చేసుకున్న పుణ్యఫలంగా భావిస్తూ ఎడ్ల పొలాల అమావాస్య ధన్యవాదాలు తెలుపుతోంది రైతన్న. రైతుతోటి సార్కి గిఫ్ట్ వచ్చాను. రైతు నల్గొండ జిల్లా రైతన్న పెద్దలు రాజ్యసభ సభ్యులు గోవాలక్ష్మి రైతు బిడ్డలతోటి రైతుకు సన్మానం. నిర్మల్ జిల్లా కోయబొమ్మలు వాస్తవంగా ఈ రోజు వచ్చేది కాదు. ఎన్నో వేపసాలకు వచ్చి